నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రక్షణ రంగంలో సహకారానికి భారత్ వియత్నాం అంగీకారం ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కొనే దిశలో 12 కీలక ఒప్పందాలపై సంతకాలు చైనాలో రేపటి నుంచి G20 శిఖరాగ్ర సదస్సు ఆర్థిక మందగమనం సమ్మిళిత అభివృద్ధిపై చర్చ హ్యాంగ్జూ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్లో రేపు అఖిలపక్ష బృందం క్షేత్రస్థాయి పర్యటన వేర్వేరు వర్గాలతో పరిష్కార మార్గాలపై చర్చ హురియత్ను పిలవాలన్న విపక్షాలు తెలంగాణలో కొత్త జిల్లాలపై కొనసాగుతున్న టాస్క్ ఫోర్స్ కసరత్తు ఎస్పీ కార్యాలయాల ఏర్పాటు సిబ్బంది అవసరాలు గుర్తించాలని ఆదేశాలు కొత్త జిల్లాల ఏర్పాటుపై తెరాస సర్కారు వైఖరిని తప్పుబట్టిన కాంగ్రెస్ గద్వాల జనగామ కోసం దీక్ష రాజకీయం చేస్తున్నారన్న సర్కార్ పేదలకు అత్యాధునిక ఇళ్లు నిర్మించిస్తామన్న వెంకయ్య నెల్లూరు జిల్లా వెంకటాచలంలో నమూనా గృహ సముదాయం ప్రారంభం 2016-17 తొలి త్రైమాసికంలో దూసుకుపోయిన ఏపీ ఆర్థిక ప్రగతి 12.26% వృద్ధి నమోదు రికార్డు స్థాయికి చేరిన తలసరి ఆదాయం రక్షణ రంగంలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్ వియత్నాం తీర్మానించాయి ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కొనే దిశలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ హనోయ్ పర్యటన సందర్భంగా నిర్ణయించాయి రక్షణపరమైన సహకారంలో భాగంగా వియత్నాంకు $50 కోట్ల రుణ సాయం మోదీ ప్రకటించగా ఆయన సమక్షంలో వేర్వేరు రంగాలకు సంబంధించి 12 ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు ఆగ్నేయాసియా దేశం వియత్నాంతో మైత్రి బలోపేతం దిశగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక పురోగతి సాధించారు 2 దేశాల పర్యటనలో భాగంగా గత రాత్రి వియత్నాం రాజధాని హనోయ్ చేరుకున్న ఆయన క్షణం తీరిక లేకుండా గడిపారు ఉదయం ఆతిథ్య దేశం నుంచి ఘన స్వాగతం అందుకున్న మోదీ వియత్నాం ప్రధాని నుయెన్ సుయన్తో కలిసి విస్తృత చర్చలు జరిపారు 2020 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $1,500 కోట్ల చేర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు ద్వైపాక్షిక అంశాలు సహా వేరువేరు అంతర్జాతీయ వ్యవహారాలపై చర్చించిన ఇద్దరు నేతలు ఐటీ రోదసీ ద్వంద్వ పన్ను సముద్ర రవాణా రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు ఈ మేరకు భారత్ వియత్నాం మధ్య 12 ఒప్పందాలు కుదరగా సంబంధిత పత్రాల్ని మోదీ నుయెన్ సమక్షంలో ఇరు దేశాల అధికారులు ఇచ్చిపుచ్చుకున్నారు వియత్నాంలో సాఫ్ట్వేర్ పార్కు ఏర్పాటుకు భారత్ తరపున $50 లక్షల సాయం ప్రకటించిన ప్రధాని మోదీ తీరరక్షక నౌకల నిర్మాణం సహా ఇతర రంగాల్లో అండగా ఉంటామని ఆ దేశానికి హామీ ఇచ్చారు We agreed to tap into the growing economic opportunities in the region. We also recognize the need to cooperate in responding to emerging regional challenges. Our decision to upgrade our strategic partnership to a comprehensive strategic partnership captures the intent and path of our future cooperation. It will provide a new direction, momentum and substance to our bilateral cooperation. I'm also happy to announce a new defense line of credit for Vietnam of $500 million for facilitating deeper defense cooperation. ద్వైపాక్షిక చర్చలు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ హనోయ్లోని చారిత్రక కౌన్సు పగోడాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అక్కడి బౌద్ధ సన్యాసులతో మాట్లాడారు అనంతరం ఆ దేశ అధ్యక్షుడు ట్రాన్ దాయ్ ఖువాంగ్ జాతీయ అసెంబ్లీ చైర్పర్సన్ నుయెన్ తి కిమ్నాన్ వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నుయెన్ ఫూ ట్రాంగ్తో సమావేశమైన మోదీ పలు అంశాలపై చర్చించారు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పరిస్థితుల మధ్య వృద్ధి రేటు వాణిజ్యాన్ని పెంపొందించడమే ప్రధాన ఎజెండాగా G20 శిఖరాగ్ర సదస్సు రేపు ప్రారంభం కానుంది చైనాలోని హ్యాంగ్జూ నగరంలో జరిగే సమావేశంలో ఆర్థిక మందగమనం పెరుగుతున్న సంరక్షణవాదం సమ్మిళిత అభివృద్ధి వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కొనేందుకు నిధులు సమకూర్చడంపై G20 కూటమి దేశాలు చర్చించనున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సహా మరికొందరు దేశాధినేతలు G20 సదస్సుకు హాజరు కానున్నారు ఈ సదస్సుకు ముందు సమావేశం కానున్న బ్రిక్స్ దేశాల నేతలు అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల్ని G20 సదస్సులో ప్రస్తావించే వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు వియత్నాం పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ G20 సదస్సుకు హాజరయ్యేందుకు హనోయ్ నుంచి ప్రత్యేక విమానంలో హ్యాంగ్జూ చేరుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి సామాజిక ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేలా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి G20 వేదికగా భారత్ తన వంతు కృషి చేస్తుందని మోదీ ఓ ప్రకటనలో తెలిపారు
ఉగ్రవాది బుర్హాన్ వానీని మట్టుబెట్టిన తర్వాత హింస చెలరేగిన కశ్మీర్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం రేపటి నుంచి 2 రోజులు కశ్మీర్లో పర్యటించనుంది. వేర్వేరు పార్టీలకు చెందిన 30 మంది ఎంపీలతో కూడిన ఈ బృందం కశ్మీర్లోని వేర్వేరు వర్గాల ప్రతినిధులతో సమావేశమై సమస్యకు పరిష్కారం కనుగొనే దిశలో చర్చలు జరపనుంది. ఈ పర్యటనకు సన్నాహకంగా అఖిలపక్ష బృందంలోని సభ్యులతో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అనంత్ కుమార్, జితేంద్ర సింగ్ ఇవాళ ఢిల్లీలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జమ్మూ కశ్మీర్లోని ప్రస్తుత పరిస్థితిని వివరించి పర్యటన సందర్భంగా ఎవరితో ఎలాంటి చర్చలు జరపాలన్న అంశంపై సమాలోచనలు జరిపారు. కశ్మీర్ పర్యటనలో వేర్పాటువాద హురియత్ నేతలతో కూడా చర్చలు జరపాలని అఖిలపక్ష బృందంలోని సభ్యులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. जो आमंत्रण लेटर भेजा गया वहां पे कई सारे लोगों को कि आकर इस डेलीगेशन से मिले, वही लेटर हम चाहते हैं कि हुर्रियत के नेताओं को भी भेजिए। आप आए या नहीं आए वो उनके ऊपर, लेकिन हमारी तरफ से ये स्पष्ट हो कि हम सबसे बात करना चाहते हैं, लेकिन कुछ टेंजिबल अनाउंसमेंट हो वहां पे, कॉन्फिडेंस बिल्डिंग मेजर्स ही। आफ्सपा को सिविलियन एरिया से हटाएंगे या ये पैलेट गन्स के बारे में कि सरकार को तमाम स्टेक होल्डर्स से बात करना चाहिए और गवर्नमेंट ऑफ इंडिया और स्टेट गवर्नमेंट अच्छी तरह से जानती है कि स्टेक होल्डर्स कौन है। ये काम उनका है, आइडेंटिफाई करना, उनसे बात करना। हमारा हमेशा सहयोग रहेगा। हम हमेशा से चाहते हैं कि डायलॉग के दरवाजे बंद नहीं करने चाहिए। सभी ने अपने अपने सुझाव दिए हैं। वहां जाकर यह डेलीगेशन जो प्रतिनिधिमंडल होंगे वहां के उन सारे प्रतिनिधिमंडल से मिलेगा और उनसे मिलने के बाद दिल्ली वापस लौटने पर फिर यह प्रतिनिधिमंडल बैठक मिलेगा और इस प्रतिनिधिमंडल के जो सदस्य होंगे, जो भी उनके सुझाव होंगे, उस सुझाव के आधार पर सरकार आगे कार्रवाई करेगी। అటు అఖిలపక్షం రాకను నిరసిస్తూ శ్రీనగర్ విమానాశ్రయం, లాల్ చౌక్ ముట్టడికి వేర్పాటువాదులు పిలుపునిచ్చిన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ అమల్లో ఉండగా మరికొన్ని చోట్ల భద్రతాపరమైన ఆంక్షలు విధించారు. హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్లో 57 రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతుండగా వేర్పాటువాదులు ఇచ్చిన బంద్ పిలుపుతో ఇవాళ కూడా జనజీవనం స్తంభించిపోయింది. విద్యాసంస్థలు మూతపడగా రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. అఖిలపక్షం రాక నేపథ్యంలో కశ్మీర్లోని కీలక ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు. కశ్మీర్లో అఖిలపక్ష పర్యటనకు ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పెల్లెట్ గన్ల స్థానంలో మిరప గ్రెనేడ్లు ప్రయోగించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అంగీకరించారు. పెల్లెట్ గన్ల వాడకం కారణంగా కశ్మీర్లో అనేక మంది కంటిచూపు కోల్పోయిన వేళ వాటికి ప్రత్యామ్నాయం కనుగొనేందుకు కేంద్రం 7 సభ్యుల కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సులకు రాజ్నాథ్ ఆమోదం తెలపగా 1000 పావాగోళాలు ఆదివారం కశ్మీర్కు చేరనున్నాయి. మిరపపొడి నింపిన పావాగోళాలు ఆందోళనకారుల్ని తాత్కాలికంగా కదలకుండా చేస్తాయని, పెల్లెట్ గన్లతో పోల్చితే తక్కువ ప్రమాదకరమని అధికారులు తెలిపారు. అయితే పెల్లెట్ గన్లను పూర్తిగా నిషేధించడం లేదని, అత్యంత అరుదైన సందర్భాల్లో వాటిని ఉపయోగించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. 2022 నాటికి దేశంలో ప్రతి కుటుంబానికి ఇళ్లు నిర్మించాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం పనిచేస్తోందని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో కేంద్ర గృహ నిర్మాణ శాఖ తరపున నిర్మించిన ఇళ్ల సముదాయాలను ప్రారంభించిన వెంకయ్య పేదలకు భారీ సంఖ్యలో గృహాలను నిర్మించాల్సి ఉన్నందున ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. పనుల్లో వేగం కోసం భవన నిర్మాణ సామగ్రి సాంకేతిక అభివృద్ది మండలి తరపున 16 కొత్త పద్ధతులను గుర్తించినట్లు వెంకయ్య తెలిపారు. అందరికీ ఇళ్లు నిర్మించాలన్న సంకల్పాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 2022 నాటికి దేశంలో ఇళ్లు లేని వాళ్ళు ఉండకూడదనేది ప్రధానమంత్రి యొక్క ఉద్దేశం. అయితే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది కాదు. కేంద్రము, రాష్ట్రాలు కలిసి పనిచేసి 2022 నాటికి అందరికి ఇళ్లు నిర్మించాలనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాయి. ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా తెలంగాణలో చంద్రశేఖరరావు గారు, తమిళనాడులో జయలలిత గారు, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా అందరినీ కలుపుకొని వెళ్లాలి, వేగంగా అభివృద్ధి చెందాలి, పేదలకందరికీ గూడు నిర్మాణం చేసే పనిని 2022 నాటికి పూర్తి చేయాలని ప్రధానమంత్రి కొత్త సంకల్పంతో ఉన్నాడు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్ తరపున ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ది శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన వెంకయ్య దేశంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు 40 కోట్ల మందికి వివిధ రంగాల్లో శిక్షణ అందించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నైపుణ్య శిక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఇందుకు దేశవ్యాప్తంగా 1000 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
మన దేశంలో తెలివితేటలకు కొదవలేదు. ఈ తెలివితేటలకు సానబెట్టి ఈ తెలివితేటలకు ప్రోత్సాహం ఇచ్చి శిక్షణ ఇస్తే మరింత మెరుగైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు, మంచి అవకాశాలు వస్తాయి. రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఉన్న ప్రజల్లో సుమారు 40 కోట్ల మందికి శిక్షణ ఇవ్వాలనేది ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సంకల్పం. ఆ శిక్షణ ద్వారా ఉద్యోగం వస్తుంది, ఉపాధి వస్తుంది, స్వయంగా సొంత కాలపై నిలబడే ఆత్మవిశ్వాసం వస్తుంది, తద్వారా ఆర్థిక శక్తి కూడా పెరుగుతుంది. రెండంకెల వృద్ధి రేటు సాధించాలన్న లక్ష్యం మేరకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 12.26% వృద్ధి రేటు సాధించామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో ప్రణాళిక, అర్ధగణాంక శాఖలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన యనమల వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వృద్ధి రేటు మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించారు. ప్రజల తలసరి ఆదాయం 1,07,099 రూపాయలకు చేరుకుందన్న యనమల ఆంధ్రప్రదేశ్ను కరవురహితంగా మార్చేలా పనిచేస్తున్నట్లు తెలిపారు. మేము అనుకున్న ప్రకారంగానే డబుల్ డిజిట్ సాధించాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్పారు. అంతకుముందు మేము అధికారంలోకి వచ్చేటప్పటికి 8.3% గ్రోత్ రేట్ ఉండేది జీఎస్టీపీ. దాన్ని డబుల్ డిజిట్ చేస్తామనేటువంటిది ప్రభుత్వం యొక్క సంకల్పం. ఆ విధంగానే 15-16 సంవత్సరంలో దగ్గర 11% సాధించాం. 10.99% మన జీఎస్టీపీ గ్రోత్ రేటు సాధించుకోగలిగినాం. ఇట్లా ఇన్స్టెంట్ గా పర్మనెంట్ గా డ్రౌట్ ఫ్రీ స్టేట్ గా తయారు చేయాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. హైదరాబాద్లో పరిశోధన సంస్థలకు మరింత ఊతమిచ్చేలా టీ హబ్ తరహాలో రిచ్ పేరుతో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో జరిగిన ఆగస్టు ఫెస్ట్లో పాల్గొన్న కేటీఆర్ అంకుర సంస్థలను ఏర్పాటు చేయాలనుకునే వారికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వాణిజ్యపరమైన పరిశోధనలు సహా వివిధ రంగాలకు చెందిన సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా సేవలందించడానికి చేయూతనిస్తామని కేటీఆర్ తెలిపారు. Research obviously has a lot to do with innovation. Research is the mother of innovation, if you ask me. So therefore, we're in fact promoting a new concept also in Telangana called RICH, the Research and Innovation Circle of Hyderabad. We're trying to ensure that most of the research institutions within Hyderabad also start working on commercialized research, also start looking at possibilities of disruption in variety of spaces. కొత్త జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు సత్వరమే చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాలపై ఏర్పాటైన సీఎస్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ కమిటీ హోం, కార్మిక శాఖ అధికారులతో సమావేశమైంది. ఈ భేటీలో ప్రస్తుతం ఎస్పీ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను వెబ్సైట్లో నమోదు చేయడం సహా కొత్త జిల్లాలకు సర్దుబాటు చేసే ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించింది. ఎస్పీ కార్యాలయాల ఏర్పాటుకు భవనాల గుర్తింపు, ఫర్నిచర్, వాహనాల సర్దుబాటు పూర్తి చేయాలని రాజీవ్ శర్మ ఆదేశించారు. ఆయా జిల్లాల్లో పోలీస్ శాఖకు సంబంధించిన దస్తరాలు, రికార్డులను ఫోటోకాపీలు తీయడం సహా శాఖకు సంబంధించిన పూర్తి వివరాలు జాగ్రత్త పరచాలని సూచించారు. కొత్త జిల్లాల్లో తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించేందుకు ముసాయిదా తయారు చేసుకోవాలని, పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపారు. కార్మిక ఉపాధి శాఖకు సంబంధించి సర్దుబాటు ప్రతిపాదనలు రూపొందించాలని రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించి గద్వాల, జనగామను జిల్లాలుగా ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరుగుతోందంటూ మాజీ మంత్రులు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే సంపత్ కుమార్ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద 2 రోజుల నిరాహార దీక్షకు దిగారు. గద్వాల, ఆలంపూర్తో కూడిన నడిగడ్డ ప్రాంతాన్ని జోగులాంబ జిల్లాగా ప్రకటించాలని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ డిమాండ్ చేశారు. జనగామను జిల్లాగా చేస్తానంటూ ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలని పొన్నాల విమర్శించారు. డీకే అరుణ, పొన్నాల ఆందోళనకు కాంగ్రెస్ సీనియర్ నేతలు, వామపక్ష పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. వసతులు, చారిత్రక నేపథ్యం దృష్టిలో ఉంచుకుని జిల్లాల విభజన జరగాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి తెరాస ప్రభుత్వానికి సూచించారు. మాకు ఆత్మాభిమానం వద్దా? మా అస్తిత్వం మాకొద్దా? ఈ నడిగడ్డ సంస్కృతిని కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి పైన లేదా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 1 గంట కాదు, 1 రోజు 24 గంటల సమయం వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాం. రండి, మీరు వస్తారా? మీ కొడుకులు పంపుతారా? అల్లుని పంపుతారా? పంపి ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి. గత ప్రభుత్వాల చరిత్రను కాలరాసే విధంగా అహంకార పూరితంతో చేస్తున్న కార్యక్రమాలను అడ్డుకోవడానికి చేసే ప్రయత్నమే ఈనాటి నిరసన దీక్ష అనే మాట నేను తెలియజేస్తాను. ప్రజాస్వామ్యాన్ని ఆసనగా తీసుకొని ప్రజాస్వామ్య పునాదుల మీద వచ్చి నిరంకుశంగా నియంతగా చేసే పరిపాలనను ఈ తెలంగాణలో గాని ఈ దేశంలో గాని ఎవరు అంగీకరించిన విషయాన్ని మరొకసారి గట్టిగా హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం. కేవలం ఒక కాగితం ఇచ్చి ఆ తర్వాత మేము చేస్తున్నామని చెప్పి ప్రజలను ఒక ఆందోళనలో పడేయటం, గందరగోళానికి గురి చేయటం, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వివరించటం, రాజకీయ యొక్క ధర్మాన్ని చూపించడం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి పరిపాలన కాదు అనేటువంటిది అడుగడుగునా మనకు అర్థమవుతుంది.
గద్వాల, జనగామ జిల్లాలు చేయాలంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న దీక్ష ఓ నాటకమని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ నేతలు దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిపాలన సౌలభ్యం కోసమే తెరాస ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తోందని, ఇందులో రాజకీయ కోణం లేదని జూపల్లి స్పష్టం చేశారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాక్షేమం కొరకు ఇన్ని జిల్లాలు పెంచుతా ఉన్నప్పుడు ఇది అవసరం అనేటువంటి మాట మీరు ఒక్కరైనా మాట్లాడినరా? ఎందుకొరకు మాట్లాడలేదు అంటే రాజకీయం కొరకు. ఇలా పార్టీలకు సంబంధించి మాట్లాడితే స్వయానా ముఖ్యమంత్రి గారి కుమారుడు ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ సిరిసిల్లను కూడా మొదలు ప్రస్తావించదని ఇప్పుడు తీసేయడం జరిగింది. అక్కడ కూడా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి రాజకీయ ఉద్దేశంతోనైతే మరి సిరిసిల్ల కూడా ఇవ్వాలి కదా రాజకీయం కొరకు చేసుకుంటే. అంటే గద్వాల ఇస్తే, జనగామ ఇస్తే అన్ని కరెక్ట్ చేసినట్టు, లేకపోతే చేయనట్టు. అంటే మీకు ఇస్తే కరెక్ట్, ఇంకొకరికి ఇస్తే కరెక్ట్ కాదా? దేశ సమైక్యత కోసం ప్రజలంతా కృషి చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కులం, మతం పేరుతో కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహనీయులను స్మరించుకునే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ చేపట్టిన తిరంగా యాత్రలో భాగంగా హైదరాబాద్ కేబీఆర్ పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు నిర్వహించిన యాత్రను మరో మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి ప్రారంభించిన వెంకయ్య సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే దేశం సమైక్యంగా ఉందని వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశం పటేల్కు అప్పగించి ఉంటే ఇవాళ సమస్య ఉండేది కాదన్న వెంకయ్య దేశ సమగ్రతకు పాటుపడిన మహనీయుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సూచించారు. సెప్టెంబర్ 17న అధికారిక ఉత్సవాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. పాఠ్య పుస్తకాల్లో సర్దార్ పటేల్ గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి, అల్లూరి సీతారామరాజు గురించి, కొమరం భీము గురించి పాఠ్యాంశాల్లో చేర్చి మన పిల్లలు, మన యువతరం వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందే విధంగా పాఠ్యాంశాల్లో మార్పు తీసుకురావాల్సి ఉంది. కర్ణాటకలో కొన్ని చోట్ల, మహారాష్ట్రలో కొన్ని చోట్ల ప్రభుత్వాలు జిల్లాల్లో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. నేను తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారిని కోరుతున్నాను, సెప్టెంబర్ 17ను మీరు కూడా హైదరాబాద్ హిమోత్సవ దినోత్సవంగా అధికారపూర్వకంగా నిర్వహించండి. దీంట్లో రాజకీయం లేదు, దీంట్లో మతం లేదు, దీంట్లో కులం లేదు. దేశభక్తి భావనను, జాతీయ భావనను పెంచినట్లయితేనే ప్రపంచంలో మన భారతదేశం ఒక గౌరవమైనటువంటి దేశంగా, మొదటి స్థానంలో ఉన్న దేశంగా నిర్మాణం చేయడానికి ప్రజల యొక్క సమైక్యత చాలా అవసరంగా ఉందని నేను భావిస్తా ఉన్నాను. రాయలసీమలో కరవు లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. కడప కలెక్టర్ కార్యాలయం వద్ద వైకాపా నిర్వహించిన రైతు మహాధర్నాలో పాల్గొన్న జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో నీరున్నా రాయలసీమ రైతులకు అందజేయకుండా ముఖ్యమంత్రి ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నిరంతరం రైతులను మోసం చేస్తున్నారన్న జగన్ రెయిన్ గన్లను తానే తెచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడైనా కూడా రెయిన్ గన్ అన్నది మన రాష్ట్రంలో, నాకు తెలిసి మా ఎస్టేట్ లో నాయనతో పాటు నేను వాకింగ్ పోయేవాను. 11 సంవత్సరాల నుంచి రెయిన్ గన్లు అక్కడే ఉన్నాయి. ఈ రెయిన్ గన్లు కానీ, ఈ డ్రిప్ కానీ, ఈ స్ప్రింక్లర్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ ఏదో కొత్తగా ఈయన తీసుకొచ్చినట్టు, రాయలసీమలో ఉన్న మనందరి ప్రజలకు అందరికీ ఎవరికి తెలియదన్నట్టు, అందరికీ చెవుల్లో కాలీఫ్లవర్ ఉన్నట్టు, చెవుల్లో పెద్ద పెద్ద పూలు ఉన్నట్టు ఈయనంతా ఈయనే భావించేస్తా ఉన్నారు. ఓటుకు నోటు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్ వ్యాఖ్యలు హైకోర్టును అగౌరవపరిచేలా ఉన్నాయని విమర్శించారు. సొంత మీడియా ద్వారా హైకోర్టుపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఎవరి సిటిజన్ రైట్ టు గో టు ద కోర్ట్, ఎనీ కోర్ట్ గ్రీవెన్స్ ఉంటే దాని తప్పే ఉంది. కోర్టులో ఉన్నదే దానికి న్యాయం చేయడానికి. వీళ్ళు అసలు వీళ్ళు ఏంటంటే అన్లాఫుల్ పిటిషన్ వేశారు, వీళ్ళు దాన్ని క్వశ్చన్ చేశారు, హైకోర్టు స్టే చేసింది. తప్పేముంది? హైకోర్టు వీళ్ళు ఎగ్జామిన్ ఇన్ డీటెయిల్ యాజ్ పర్ ద లా. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు తప్పుడు ఎలిగేషన్స్ తోటి కేసులు వేస్తే దాంతోటే సరిపెట్టుకోండి అని చెప్పడం ఏంటి? సంక్షేమ వసతి గృహాలకు సరఫరా చేసేందుకు సన్నబియ్యం కొనుగోలు టెండర్లను పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ రద్దు చేశారు. మిల్లర్లు ధర ఎక్కువగా కోట్ చేసినందున మరోసారి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. హైదరాబాద్లోని బోయిగూడ, బాగ్లింగంపల్లి, అచ్చయ్యనగర్ ప్రాంతాల్లోని గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన సన్నబియ్యం కొనుగోలు ధర, నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. గోదాముల్లో సమస్యలు తెలుసుకున్న ఆయన సీసీ కెమెరాల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రేషన్ బియ్యాన్ని వండించి రుచి చూసిన ఆనంద్ అన్నం బాగుందన్నారు. పౌర సరఫరాల శాఖలో అవినీతిని నిర్మూలించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామని వివరించారు.
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ఫతేపూర్ వద్ద ఈసీ వాగులో కొట్టుకుపోయిన ఓ యువకుడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఎగువ కురిసిన వర్షాలకు ఈసీ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండగా శంకరపల్లి చేవెళ్ల ప్రధాన రహదారిపై ఫతేపూర్ వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొంతమంది స్థానికులు తెగించి ఆటోలు, ద్విచక్ర వాహనాలపై వాగును దాటి వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఫతేపూర్కు చెందిన యువకుడు వాగును దాటే ప్రయత్నం చేశాడు. వరద ఉధృతికి కల్వర్టుపై నుంచి కిందకు వాహనంతో పాటు పడిపోయాడు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత ఓ చెట్టు కొమ్మను పట్టుకుని ఒడ్డుకు చేరి ప్రాణాలు దక్కించుకున్నాడు. వేర్వేరు బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పరారైన ప్రముఖ వ్యాపారి విజయ్ మాల్యాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి కొరడా జుళిపించింది. కొద్ది నెలల క్రితం మాల్యాకు సంబంధించిన 1411 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని తాత్కాలిక జప్తు చేసిన ఈడీ మరో 6,630 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసింది. వేర్వేరు బ్యాంకులకు 6,027 కోట్ల రుణం ఎగ్గొట్టిన మాల్యా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ సీబీఐ నమోదు చేసిన కేసుపై దర్యాప్తు చేస్తున్న ఈడీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. మహారాష్ట్రలోని ఓ తోట బంగ్లా, బెంగళూరు కింగ్ఫిషర్ టవర్లోని కొన్ని ఫ్లాట్లు, 10 కోట్ల రూపాయల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, వేర్వేరు సంస్థల్లో మాల్యాకు చెందిన వాటాల్ని తాత్కాలిక జప్తు చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఈ చర్యతో ఇప్పటి వరకు ఈడీ అటాచ్ చేసిన మాల్యాకు సంబంధించిన ఆస్తుల విలువ 8,044 కోట్ల రూపాయలకు చేరింది. ఉన్నత స్థాయిలో న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు చేపట్టే కొలీజియం భేటీకి హాజరయ్యేందుకు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నిరాకరించడంతో తలెత్తిన వివాదం త్వరలోనే సమసిపోతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ విశ్వాసం వ్యక్తం చేశారు. జస్టిస్ చలమేశ్వర్ నిర్ణయంపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటామని చెప్పారు. 5 సభ్యుల కొలీజియం గురువారం సమావేశం కావాల్సి ఉండగా ఆ బృందంలో 5వ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ భేటీకి హాజరయ్యేందుకు విముఖత వ్యక్తం చేశారు. కొలీజియం వ్యవస్థ పనితీరులో పారదర్శకత కనిపించడం లేదంటూ ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ చలమేశ్వర్ లేఖ రాయగా నిన్న జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఓ మహిళ 6 కిలోల బరువైన శిశువుకు జన్మనిచ్చింది. బోరబండకు చెందిన షబానా అనే మహిళ పురిటి నొప్పులతో నిన్న నీలోఫర్ ఆసుపత్రిలో చేరింది. ఈ ఉదయం ఆమెకు 6 కిలోల అబ్బాయి జన్మించాడు. తల్లి షబానాకు చక్కెర వ్యాధి ఉన్నందున డయాబెటిక్ మౌథర్స్ ఇబ్బంది వల్లే 6 కిలోల బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపిన వైద్యులు ప్రస్తుతానికి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఓ ఏడాది పాటు చిన్నారిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.